మంగళప్రదమైన పసుపు పంట ఇందూరు రైతాంగానికి మాత్రం కన్నీటిని మిగులుస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పసుపు దిగుబడులకు విపణిలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. నిరుటి కంటే అధిక దిగుబడులు సాధించినా తగ్గిన ధరల వల్ల ఫలితం కానరావడం లేదని ఉద్యాన కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దళారుల ఇష్టారాజ్యం వల్ల గిట్టుబాటు ధరలను పొందలేకపోతున్నట్లు పసుపు రైతులు వాపోతున్నారు. పసుపు సాగుకు పేరెన్నిక గల నిజామాబాద్ జిల్లాలో సాగు ఏటికేడు తగ్గుతోంది. 5 ఏళ్ల క్రితం సిరులు కురిపించిన పసుపు సాగు కొన్నేళ్లుగా సాగుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చులకు తగ్గట్లు ధర పెరగాల్సి ఉండగా నిరుటి కంటే తగ్గి రైతులను నష్టాల్లోకి నెట్టేస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మార్కెట్లో పసుపు ధర క్వింటాల్కు 5,000 నుంచి 7,200 రూపాయల ధరలు నమోదవుతున్నాయి. కిందటేడాది ఇదే మాసంలో 7,500 రూపాయల ధర పలికి కాస్త పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఒకరిద్దరి రైతులకు గరిష్ట ధర చెల్లించి మిగతా దిగుబడులకు 6,000 లోపు ధరలను చెల్లిస్తున్నట్లు సాగుదారులు మండిపడుతున్నారు. మరోవైపు ఈనాం విధానంపై అవగాహన లేక రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకే సరుకును విక్రయిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పసుపు చాలా తక్కువ ఈల్డింగ్ వెళ్ళింది. అంతేకాకుండా మార్కెట్కి వచ్చేసరికి మార్కెట్లో ధర చాలా తక్కువ ఉంది. కనీసం గిట్టుబాటు ధరకు 10,000 రూపాయలు ఉండాలా, అయితేనే రైతు ఏమన్నా నష్టపోకుండా ఉంటాడు. దీనికి ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి ఫస్ట్. అట్లనే మద్దతు ధర ప్రకటించాలి ఖచ్చితంగా. మద్దతు ధర లేక చాలా ఇబ్బంది అవుతుంది, రైతులు బాగా నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ రైతులకు మేలు చేయడానికి ఉన్నాయి కాబట్టి రైతులను ఆదుకోవాలా. అనుకున్న రేటు మాత్రం 10,000 మీదనే ప్రకటించాలి. మాకు 9 నెలల పసుపు పంట పండిస్తున్నాం కానీ గిట్టుబాటు ధర లేదు. నిన్న పలికింది 7,200 దాకా. గిట్టుబాటు ధర లేక 9 నుంచి 10,000 ఉంటే మాకేదన్నా గిట్టుబాటు ధర అవుతుంది. మాకు ఈ లేబర్ ఖర్చులకు వీటిలకు సరిపోదు. కైకిళ్లకు మొత్తం మీద ఈ 5,000 నుంచి 7,000 దాకా వలుకుతుంది. పసుపులో ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చుల వల్ల కర్షకులకు మిగులుబాటు కనబడడం లేదు. కిందటేడాది ఎకరా పసుపు సాగుకు 45,000 రూపాయలు ఖర్చు కాగా ప్రస్తుతం 55,000కు పెరిగింది. అధిక పెట్టుబడులు పెట్టి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు తీసిన రైతులు కిందటేడాది కంటే కాస్త ఎక్కువ ధరనే ఆశించారు. కానీ ఒక్కసారిగా గతం కంటే క్వింటాలుకు 500 రూపాయలు తగ్గడంపై వారు ఆందోళన చెందుతున్నారు. దళారులు కూటమి కట్టి ధరలను తెగ్గొస్తున్నట్లు కర్షకులు ఆరోపిస్తున్నారు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 10 నుంచి 15 క్వింటాల్ వస్తుంది. దానికి గిట్టుబాటు ధర లేదు. ధర వచ్చేసి దాదాపు 5 నుంచి 7,000 దాకా ఉన్నది. ఎకరానికి ఖర్చు వచ్చేసి 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 లక్ష లోపలనే దిగుబడి రాబడి వస్తుంది. మిగతా 9 నెలల కష్టం చేసి 20-30,000 నష్టపోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈనాం అనేది మధ్యవర్తి లేకుండా కొనడానికి ఈనాం అనే వ్యవస్థను ఏర్పాటు చేసిందట. అది కూడా మాకు వాస్తవంగా తెలియదు. ఎలాంటి అవగాహన సదస్సు కూడా పెట్టట్లేదు గవర్నమెంట్. దీనికి మాకు అందరికీ రైతులకు అర్థమయ్యేటట్టు తెలిసేటట్టు ఏదైనా అవగాహన సదస్సు పెడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఎంఎస్పీ అనేది లేదు, కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేదు. మేము చాలా నష్టపోతున్నాం. జిల్లా వ్యాప్తంగా 22,000 హెక్టార్లలో పసుపు సాగవుతోంది. ప్రధానంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాల్లో పసుపు అధికంగా సాగవుతోంది. ఏటా ధర పెరుగుతుందనే ఆశతో పసుపును సాగు చేస్తున్న కర్షకులు విసికి వేసారి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే సరైన న్యాయం దక్కుతుందని పుడమిపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సార్లు ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ధర్నాలు చేసినాము. త్వరలో మద్దతు ధర కోసం మేము కూడా మీతో పోరాడదామని మాతో కూడా వాళ్ళు రైతులతో కలిసి నడిచిర్రు. మాకు మద్దతు ధర కోసము ఇక్కడ ఉన్న రాష్ట్ర గవర్నమెంటు మరియు కేంద్ర గవర్నమెంటు రెండు సహకరించి రైతులకు మద్దతు ధర కల్పించాలని మేము కోరుతున్నాం. ఈరోజు మార్కెట్కి వచ్చేసరికి 5,000 నుంచి 6,000 మాత్రమే అవుతుంది. గిట్టుబాటు ధర కోసం ఏళ్లుగా పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో కొందరు రైతులు ఇతర పంటల సాగుకు వెళ్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపుకు గిట్టుబాటు ధరలందేలా చర్యలు చేపట్టాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.